హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. థంబ్‌నెయిల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళకి నా ధన్యవాదములు. 2 కొబ్బరికాయలతో 3 ఉపయోగకరమైన వస్తువుల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీకు బహుశా ముందు తెలిసుండొచ్చు. బట్ కానీ మీరు ఎప్పుడు ట్రై చేసుండరు. మీరొకసారి ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్‌లో ఈ కొబ్బరికాయలతో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇది స్కిన్‌కి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు, స్వీట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం తయారు చేసిన దాని ఎంతో క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని బాడీ కేర్‌గా మనం యూజ్ చేసుకుందాం. తర్వాత సోప్స్‌ని కూడా మన సోప్ బేస్‌ని ఉపయోగించి సోప్స్‌ని కూడా ఈ ఆయిల్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. లేదంటే మీ దగ్గర 2, 3 రోజులు నిలవ ఉండే 2 కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి, 4 చెక్కలున్నాయనుకోండి, అవి నైట్ నానబెట్టుకొని మార్నింగే ఇలా కొబ్బరి పాలను తీసుకోండి వాటర్‌లో నానబెట్టుకొని. అదే వాటర్‌ని యూజ్ చేసుకొని. లేదంటే ఫ్రెష్ కొబ్బరికాయలను కూడా మీరు యూజ్ చేసుకుంటే అప్పటికప్పుడు మీరు కొబ్బరి పాలను తీసేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఆయిల్‌ను. మీకు అర్థమైందనుకుంటాను. ఎండిపోయి ఉన్న కొబ్బరి ముక్కలనైతే నైట్ అంతా కూడా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన వాటర్‌ని యూజ్ చేసుకొని కొబ్బరి పాలని తీసుకోవాలి. లేదంటే ఫ్రెష్ కొబ్బరికాయలని తీసుకొని కూడా ఈ విధంగా కొబ్బరి పాలని తీసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా 2, 3 సార్లు మిక్సీ గిన్నెలో వేసి ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. అంటే కొబ్బరి పాలు మనం పల్చగా వచ్చే వరకు కూడా కొబ్బరి పాలను మనం కొబ్బరిలోంచి పాలని మనం సపరేట్ చేసుకోవాలి. చూడండి నేను ఇలాగే ఒక 3 సార్లు మిక్సీలో వేసి మళ్ళా వాటర్ పోసి ఈ విధంగా కొబ్బరి పాలని నేను తీసుకున్నాను. మనకి కొంచెం వర్క్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ, ఇదే కొంచెం కష్టం కొబ్బరి పాలు తీసుకోవడం. తర్వాత చాలా ఈజీ మిగతా ప్రిపరేషన్ అంతా కూడా. ఇలా కొబ్బరి పాలు మనం తీసుకున్న తర్వాత మిగతా 3 ఐటెమ్స్ కూడా మనకి చాలా ఈజీ అనిపిస్తాయి. కొద్దిగా ఇదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. శ్రమ లేకుండా ఇది చేసేసుకున్నట్లయితే మనకి ఆ 3 కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా కొబ్బరి పాలు తీసేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ ఐటెమ్ ఏంటంటే ఈ విధంగా మిగులుతుంది కదా పైన కొబ్బరి కూరు దీనిని లైట్‌గా స్టవ్ మీద పెట్టి సిమ్‌లో లైట్‌గా మనకి మంచి అరోమా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల పాటు మనం గ్రేవీ కర్రీస్‌లో కానీ, స్వీట్స్‌లో కానీ ఉపయోగించొచ్చనమాట. నెక్స్ట్ రెండో ఐటెమ్ ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న కొబ్బరి పాలను మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఒక 12 అవర్స్ మామూలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు. 12 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం బయటకి తీసిన తర్వాత పైన కొబ్బరి క్రీమ్, కింద వాటర్ సెపరేట్ అయిపోతాయి. క్రీమ్ పైన కొంచెం గట్టిగా తయారవుతుంది. దాన్ని వాటర్ నుంచి మనం సెపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం క్రీమ్‌ని తీసేసుకున్న తర్వాత ఈ వాటర్ మనకేం యూజ్ ఏమి ఉండవు. ఇందులో ప్రాపర్టీస్ ఏమి ఉండవు కాబట్టి వీటిని మొక్కలకు పోసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్‌ని స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా మరిగించుకుందాం. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టాలని. ఇదేం అస్సలు మాడదు. లాస్ట్ వరకు ఒక 20 మినిట్స్ పడుతుంది టైం. టైం ఎక్కువే పడుతుంది. మొత్తం ఈ క్రీమ్ అంతా కరిగి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా.
విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లోతుగా ఉన్న బాండిని పెట్టుకోవాలి. లేదంటే ఇలాగా ఫ్లాట్గా ఉన్నది పెట్టుకున్నట్లయితే పైకి త్వరగా వచ్చేసి మీద పడుతుంది. సో అప్పుడు మనకి ఏం చేయాలంటే పైన లిడ్ని పెట్టుకోవాలి. పూర్తిగా క్లోజ్ చేయకూడదు. పూర్తిగా క్లోజ్ చేసామంటే వాటర్ ఆవిరి వాటర్ కింద ఎవాపరేట్ అయ్యి అందులో పడుతుంది. కాబట్టి మనకి లిడ్ని కూడా కొంచెం ఆఫ్ క్లోజ్ చేసి పెట్టాలి. చూసారు కదా, స్టవ్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టచ్చు. మనం ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ను యూజ్ చేసినట్లయితే మనకి కింద అడుగు ఏమి అంటదు. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. కొద్దిగా లైట్గా బ్రౌనిష్ వచ్చిన తర్వాత పైన క్రీమ్ అంతా కూడా ఇప్పుడు మనం వడపోసుకుందాం. మొత్తం ఈ ఆయిల్లో మనం 2 కొబ్బరికాయలు యూజ్ చేసాం కాబట్టి చాలా ఒక 150 గ్రామ్స్ వరకు వచ్చింది అనుకుంటా ఆయిల్. చూడండి, దీన్ని మనం ఈ వింటర్ సీజన్లో బాడీకి అప్లై చేసుకున్న లేదా పేదాల పైన మనం రాసుకున్న పగిలినట్టు ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా మంచి అరోమా వస్తుంది. ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సోప్స్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో సోప్స్ తయారు చేసుకున్నట్లయితే ఆ సోప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను సోప్ బేస్ తీసుకున్నాను. సోప్ బేస్ తీసుకుని 250 గ్రామ్స్ వరకు సోప్ బేస్ తీసుకుని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను మెల్ట్ చేసుకుంటున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద గిన్నెలో వాటర్ పెట్టి దాని పైన ఇంకొక బౌల్ పెట్టి అందులో మనం సోప్ బేస్ వేసి కరిగించుకోవాలి. కింద వాటర్ మరుగుతూ ఉంటే పైన సోప్ బేస్ అనేది కరుగుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా సోప్ బేస్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ముల్తానా మట్టిని యాడ్ చేసుకున్నాను. 250 గ్రామ్స్ వరకు సోప్ బేస్ తీసుకున్నాను. 20 గ్రామ్స్ ముల్తానా మట్టి ఇందులో యాడ్ చేసుకుని ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు కరగదు, తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదా, ఆ మిగిలిపోయిన కొబ్బరి పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుని ఈ విధంగా గిన్నెను సపరేట్ చేసుకుని 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అప్పుడు చక్కటి క్రీమ్లా ప్రిపేర్ అవుతుంది. సోప్ బేస్లో మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేదంటే సోప్ బేస్ గట్టిపడిపోతుంది. మీకు నచ్చిన షేప్స్లో సోప్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆన్లైన్లో మౌల్డ్స్ రెడీగా ఉన్నాయి. లేదంటే మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటి ప్లాస్టిక్ కప్పుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎందులో అయితే సోప్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారో అందులో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న సోప్ను మీరు ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత సోప్ కావాలి, ఏ విధంగా కావాలి అన్నది కూడా మీరు ఈ విధంగా వేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే త్వరగానే గట్టిపడిపోతాయి. ఫ్రిడ్జ్లో కానీ ఎండ్లో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలా వదిలేసండి, ఒక 15 మినిట్స్లో ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ట్యాప్ చేసుకుని మనం సోప్స్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సిలికాన్ మౌల్డ్స్లో అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకాని తెలుసు కదా, మీరు ప్లాస్టిక్ మౌల్డ్స్లో మీకు సోప్ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మీకు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.